ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానం. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తియందుంచుకొనుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుముందు నిమగ్నమై ఉండేవారు. వారి స్మరణయే జీవన స్మరణ రూపమైన సంసారమనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరము అయిన సాధనము. దీనిలోని వ్యయ ప్రయాసలు లేవు. కొద్ది శ్రమతోనే గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనకు అనుష్ఠించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువు ఒకడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టము బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మిసముద్ది షడ్దర్శనములను చదువు పని లేదు. మన జీవితం అనే ఓడకు సద్గురుని సంగురునిగా చేసుకున్నచో కష్టములతో చింతములను కూడిన సంసారం అనే సాగమును మనము సులభముగా దాటగలము. సముద్రములు నదులు దాటినప్పుడు మనము ఓడ నడిపివేయనందు నమ్మకం ఉంచినట్లు సంసారం అనే సాగరమును దాటినప్పుడు సద్గురునిపై పూర్తి నమ్మకం ఉంచవలెను. భక్తుల యొక్క అంతరంగము గల భక్తి ప్రేమలను బట్టి సద్గురు వారికి జ్ఞానమును శాశ్వతానందము ప్రసాదించును. గతాధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తులు అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించను, ఎలాగును జీవించను, ఎట్లు శయనించడవారు, భక్తులకు ఎట్లు బోధించడవారు మొదలగునవి చెప్పెదము. మొట్టమొదట బాబా ఎచ్చట పడుకుండేవారో ఎట్లు పడుకుండుచుండనో చూచెదము. ఒకసారి నానాసాహెబ్ డెంగేలే సుమారు 4 మూరల పొడవు 1 జానెడు మాత్రమే వెడల్పు గల ఒక కర్రబల్లను బాబా పడకని తెచ్చను. ఆ బల్లను నేలపై వేసుకుని పడుకున్నట్టుకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వ్రేడాలున్నట్లు చిరిగిన పాతగుడ్డ పీలికలతో కట్టి దానిపై పడుకునడం మొదలెడెను. గొడ్డ పీలికలు పలుచనివి, ఏమాత్రమూ బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయేటే గగనము. ఇంకా బాబా యొక్క బరువును కూడా అవి ఎట్లు భరించుచుండెనో ఎవ్వరికీ తెలియదు. ఆ పాతగొడ్డ పీలికలు ఎంత బరువును మోయగలటకు నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీపపు ప్రమిదలను రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమీ చిత్రము! బల్లపై ఆజానుబాహుడగు బాబా పడుకుండుటయే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పడుకున్న ఆ దృశ్యము దేవతల సహితము చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యము కలుగుచుండెను. అనేక మంది ఆతృతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకే కనిపెట్టుకుని ఉండేవారు. కానీ బాబా ఎవ్వరికీ ఆ వైనము అంతుకు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేసిరి. అష్టసిద్ధులు బాబా ఆధీనములో. బాబా వానిని అపేక్షించలేదు, వాని కొరకునే అభ్యాసమును చేయను లేదు. వారి పరిపూర్ణులు గనుకనే సహజముగానే అవి వారికి సిద్ధించను. బాబా 3.5 మూరల మానవదేహంతో కనిపించును గాని వారు సర్వహృదయంతరాస్తులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా అనిపించేవారు. అంతరంగమున వారు మమకారహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తులు యోగక్షేమముల కొరకు ఎంతయు తాపత్రయపడుతున్న వారి వలె కనిపించడవారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టినయు బయటకు చంచల మనస్సుని వలె కనిపించుచుండేవారు. లోపల బ్రహ్మస్థితి ఉన్నప్పటికీ బయటకు దెయ్యము వలె నటించడవారు. లోపల అద్వైతమును బయటకు ప్రపంచమునందు తగులొక్కుని వాని వలె కనిపించడవారు. ఒక్కొక్కప్పుడు అందరి ప్రేమను చూచేవారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండేవారు. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండేవారు, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమతోనూ వ్యవహరించేవారు.
బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపించేవారు. వారెల్లప్పుడూ ఒక ఆసనమందు స్థిరముగా నుండేవారు. వారెక్కడా ప్రయాణములు చేసేవారు కారు. చిన్న చేతికర్ర సటక వారు సదా ధరిచేంత దండకమును చింతార్హతులైనప్పటికీ శాంతముగా నుండేవారు. సిరి సంపదలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ లక్ష్య పెట్టక భిక్షాటనచే నిరాడంబరులై జీవించేవారు. అట్టి పావన జీవనం లేని వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని అనేవారు. భక్తులు యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలు కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమును అయినా కానీ దివ్యానందమును కానీ వారి ఉనికి పట్టు సాయిబాబా యొక్క దివ్యస్వరూపం అట్టిది. అద్యంతములు లేనట్టుది, అక్షయమైనట్టుది, భేదరహితమైనట్టుది, విశ్వమంతియు ఆవరించినట్టుది అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించి ఎంతో పుణ్యము చేసుకుని అదృష్టవంతులైన వారు మాత్రమే ఈ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవులుగా ఎంచెడివారు నిజముగా దురదృష్టవంతులు. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరైన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయించవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయంన షిరిడీకి వచ్చి 3 సంవత్సరములు అచ్చటనే నుండి హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైమిజ రాజ్యములోని ఔరంగాబాద్ సమీపమున కనిపించరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పటేల్ పెండ్లి గుంపులో షిరిడి చేరిడి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడి వదలక అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీన్ని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సరం ప్రాంతములందు జన్మించి ఉందిరని భావించవచ్చును. 17వ శతాబ్దంలోని రామదాసు యోగపంగముడు గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమునుగా వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలను. వారి మధ్య సమైక్యభావను నెలకొల్పినట్టుకే సాయిబాబా అవతరించను. ఎల్లప్పుడూ వారు చెప్పిడి హితవు నెలకొల్పుటకై హిందువులపైన దైవము శ్రీరాముడును మహమ్మదీయులు దైవముగు రహీమును ఒక్కరే. వారిరువురు మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 చేతులను కలిసిమెలిసి ఉండుడు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐక్యమతను సమకూర్చుడు. వివాదముల వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. అందుచే వివాదమును విడువడు. ఇతరులతో పోటీ పడకు. మీ యొక్క వృద్ధి మేలును చూసుకొనుడు. భగవంతుడు మిమ్మల్ని రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలోను ఏదైనాను అవలంబించిన మోక్షము సంపాదించినచో మీ జీవిత వ్యర్థము. ఎవరైనా మీకు కేడు చేసినచో ప్రత్యోపకారము చేయకు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు కలరు. వారు ఇంటింటికి తిరుగుచూ వీణ చిరుతులు చేత పట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు. శిష్యులు చెవులలో మంత్రములు ఊది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమున మతమును బోధించమని చెప్పెదరు. కానీ మతమనగానేమి వారికే తెలియదు. స్వయముగా వారు పవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూ ప్రదర్శించవనుకోలేదు. వారికి దేహాభిమానము ఏమాత్రము లేకుండాను. కానీ భక్తులు యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది. నీత గురువులను అనిత గురువులను 2 విధములుగా నీత గురువులను నియమింపబడేవారు. అనిత గురువులు సమయానుకూలంగా వచ్చే ఏదైనా సలహా ఇచ్చి మన అంతరంగమునున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గమును త్రొక్కునట్లు చేయువారు. నీత గురువులను సాహసము నీవు నేను ద్వంద్వభావము పోగొట్టి అంతరంగమున యోగమును ప్రతిష్ఠించి తత్వమసియగునట్లు చేయును. సర్వవిధములను ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు. కానీ మనల్ని ఎవరైతే సహజ సిద్ధి యందు నిలిచినట్లు చేసి మనల్ని ప్రపంచానికి అతీతముగా తీసుకుని పోయేదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్య వర్తమానములన్నిటికీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వం చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరాభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గులు అవసరంలో కూడా తీర్చెడవారు.
కలిమిలేములు వారికి సమానము. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహదేవతలందు అభిమానము లేకుండాను శరీరధారుల వలె కనిపించను. వారు నిజమునకు నిస్సీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవాన్ వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ నోళ్ళ పొలముల్లోని పని చేసుకున్నచున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకుని సాయి మహిమను కీర్తించుచుండెరు. వారు సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలువు. వారు పామురులైనప్పటికీ వారికొన్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కోర్చుకొని కాపాడుచుండిరి. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము కానవచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు, అది అసలైన ప్రేమ వల్లనే వెలువడును. కవిత్వము స్వచ్ఛమైనది, ప్రేమాభావముల నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదలన్నీయూ సేకరించదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి లీలా పత్రికలోనే లేదా పుస్తక రూపంలో కూడా ప్రకటించి అంతయు బాగుండను. భగవంతుని 6 లక్షణములు కలవు. కీర్తి, ధనము, అభిమానము లేకుండాట, జ్ఞానము, మహిమ, ఔదర్యము, ఈ గుణములన్నీ బాబాలో ఉండెను. భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవతత్వమే సాయిబాబా వారి కరుణ, అనుగ్రహము, అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికీ కలదు. భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులట సరస్వతీదేవి కూడా ఆనందించను. ఒక ఉదాహరణ, బాబా మిక్కిలి అణుకుతో ఇట్లనేవారు: బానిసలకు బానిసగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడు పడుతుని. మీ పాదములు దర్శించటం నా భాగ్యము. మీ యొక్క యశుద్ధములోనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడును. ఏమీ వారి అణుకువ బాబా యొక్క ఈ వాక్యమును ప్రచురించడం ద్వారా బాబాను కించపరిస్థితినని ఎవరైనా అనుకున్నచో ఈ అపరాధమును బాబాను క్షమాపణ కోరదును. తత్పరాహర్దులైన బాబా నామజపం చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయమును అనుభవించవలనని అయినప్పటికీ ఇంద్రియానుభూతములతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియాభిమానంలో స్పృహే వారికి లేకుండాను. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచినట్లుగా అనిపించుచు వారికి దాని యందు ఏమాత్రము ఆసక్తి లేకుండాను. కామన్నచో వారు హనుమంతుని వలె ఎస్కలిత బ్రహ్మచారులు. వారికి దేని యందు మమకారము లేకుండాను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావికారము శాంతించి స్వస్థము చెందిడి విశ్రాంతి ధామము వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణము. షిరిడీలోను విచిత్ర పురుషుడు ఒకడుండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములకు పనులకు చొక్క పెట్టుచుండెడు. వారు ఒకనాడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె ఆసనము నుండి లేవలసిందని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టిందని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమన్ను. బాబా తన గద్దపై కూర్చునే నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుంచి దిగిపోమ్మని, దానిపై ఇంకొకరు కూర్చోమని బాబా ఎట్టి సంతుష్టి వెళ్ళబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగానో ప్రేమించిన వాడైనా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ రోజు దేహత్యాగం చేసెను. సాయిబాబా సామాన్యులే అయినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ భక్తి కుశలత కలవారని తెలియవచ్చును. వారు చేసిందంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కన పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అందించుకోమనరే. అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యం పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తులు కావు. ఆలోచించుటకే మనస్సు యొక్క పని. అది యాచించకుండా ఒక్క నిమిషమైనను ఉండలేదు. దేనికైనా ఇంద్రియ విషయ జ్ఞప్తి తెచ్చినచో దానినే చింతించుచుండెను. గురువు జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండెను.
మీరు సాయిబాబా యొక్క గొప్పతనమైన వైభవం శ్రద్ధగా వింటిరి. ఇదియే వారి జ్ఞప్తి అందించుకొని సహజమైన మార్గమును, ఇదియే వారి పూజీయ కీర్తనము. మహాత్ముల కథలు వినుటకై పైన చెప్పిన ఇతర సాధనల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసార సాగరమునందు గల భయములన్నిటినీ పాలద్రోలి పరమార్థిక మార్గమును తీసుకొని పోవను. కావున మహాత్ముల చరిత్రములు శ్రవణము చేయువాడు వానినే మన్నము చేయడు, వానిలోని సారాంశము జీర్ణించుకొనుడు. ఎంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలన్నీ తగులుకున్న మీ మనస్సు సాయిబాబాకు అర్పింపుడు. వారి కథలు వినుడు, వారు తప్పక మనల్ని అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీన్ని ఎందుకు అందరూ అవలంబించుచున్నారు అని అడగవచ్చు. కారణమేనా భగవంతుడు కృపాకటాక్షములు లేని ఎడల పాపాత్ముల చరిత్రములు వినుట కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సగము ఎగును. మహాత్ముల కథలు వినుటి అనగా వారి సాంగత్యము చేయుట. మహాత్ముల సాంగత్యము కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును, మన దేహాభిమానం నశింపచేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపచేసును. హృదయ గ్రంథులను తెగగొట్టినట్టు తుదకు శుద్ధ చైతన్య స్వరూపుడకు భగవంతుని సాన్నిధ్యమును తీసుకుని పోవును. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానము తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలగజేసి పరమార్థిక మార్గమున నడుపుడు. మీకు భగవన్నామస్మరణ, పూజ, భక్తి వంటి ఇతర సాధనలు ఏవి లేకపోయినను కేవలము హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనను భవసాగరము నుండి తరింపచేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించదురని ప్రాపంచ పాపములు తెలుగు చేయనట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మొన్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాంఛించుచుండెను. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించి భాగ్యము లభించినది. మసీదు కూడా కానుకుని ఊది మహాప్రసాదం తన భక్తులు యోగక్షేమములకై పంచిపెట్టి సుందర స్వరూపుడైన ఈ ప్రపంచం యొక్క ఆభావము చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి ఉండేవాడును సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయము ముగించదము. 10వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.